ఏనోష్ గారు. కానీ ఏనోష్ గారు చెప్పిన దాంట్లో నాకు కొంచెం అనుమానం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు లేచినట్టు లెగవాలనుకున్నారు. అయితే పౌలు గారికి ఏం చూపించాయంటే, మూడవ ఆకాశంలో దేవుడు యేసు ప్రభు పునరుత్థానమయ్యే సంఘటన చూపించాడు. పౌలు గారికి మృతులు పునరుత్థానమయ్యే సంఘటన చూపించాడు. ఈ వెళ్ళక మునుపు, మూడవ ఆకాశమునకు వెళ్ళక మునుపు పౌలు గారు ఏం ఆశించాడంటే, తనకున్న ఆస్తిని వదిలిపెట్టాడు, తనకున్న హోదాను వదిలిపెట్టాడు, తనకున్న సమస్తమును వదిలిపెట్టి పునరుత్థాన శక్తి అంటే యేసు ప్రభు ఏ రీతిగా లేచాడు నేను కూడా అదే రీతిగా లేవననుకుంటాడు. అది ఆయన ఆశ. ఆయన ఆశ అన్నమాట. యేసు ప్రభులాగా ఏ మనిషి అయినా జీవించితే తప్పకుండా దేవుడు చెప్తాడు. యేసు ప్రభులాగా జీవించాలి, యేసు ప్రభులాగా పుట్టాలి, యేసు ప్రభులాగా జీవించాలి. అప్పుడు పునరుత్థాన శక్తి దేవుడు ఇస్తాడు. ఈ యేసు ప్రభువు లేకుండా కూడా దేవుడే. ఆయన అలా ఆశపడ్డాడు. బిలాము, కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాడు కూడా, కొంతమంది. ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా టైం ఎంత అయిందండి. నేను అంచెలు చెప్పొచ్చు, నువ్వు ఇదంతా ఇవన్నీ పోతే చాలా టైం అవుతుంది. ఎంత ఉంది టైం చెప్పండి? 15 నిమిషాలు. ఇది గద్ది చూపున 15 నిమిషాలు. వినండి, మరణం అనేది ఒక్కటే, అందరికీ మరణం అనేది ఒకటే. ఆ మరణము ఆదాము ద్వారా సంప్రాప్తమైనది అందరికీ. కానీ మరణించేటప్పుడు రకరకాలుగా మరణిస్తారు. కొంతమంది జబ్బులు వచ్చి మంచాలు పడి వాళ్ళు కొన్నాళ్ళు తర్వాత మరణిస్తారు కదా. కొంతమంది యాక్సిడెంటల్గా చనిపోతారు. యాక్సిడెంటల్ చనిపోతారు కదా. ఎక్కడ చనిపోతారో తెలియదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎలా చనిపోతారో తెలియదు. మరణం మాత్రం ఒకటే. మరణం అందరికీ ఒకటే. మరణం అనేది ఒక వాహనం. భూలోకానికి పరలోకానికి తీసుకుని వెళ్ళే ఒక వాహనం. అది ఒక వాహనం లాంటిది అన్నమాట మరణం. ఈ మరణము పొందే ముందు మనము దావీదు గారు లాగా సిద్ధపడాలి, ఆశపడాలి. దావీదు గారు 1వ సమూయేలు గ్రంథం చదువుతులే, ఆ 20వ అధ్యాయంలో 26, 27 తరమపడతా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ దేవా, నేను ఒకవేళ మరణించితే ఇదిగో నా దేశమునకు దూరంగా నన్ను ఇక్కడ చంపవాలి, నా పట్టణంలో నేను చచ్చిపోవాలి అని ఆయన ఆశపడ్డాడు. ఆయన ఆశను దేవుడు తీర్చాడు. దావీదు రాజు అయిపోయిన తర్వాత 2వ సమూయేలు గ్రంథం 18:35లో బర్జిల్లై ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, దావీదు అన్నాడు, బర్జిల్లై రా, నా ఏమంటే నువ్వు నాకెంతో సహాయం చేశావు, ఈ అడవిలో ఉన్నప్పుడు నన్ను పోషించావు, నేను నిన్ను పోషిస్తారా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా, ఈ రోజుకు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాను నేను ఈ అమ్మట రావడం నాకు ఇష్టం లేదు. నేను మరణం అయిపోయి నా తల్లిదండ్రులు పెట్టబడినటువంటి సమాధులు ప్రక్కనే నా సమాధి, నేను కూడా సమాధులలో పట్టబడాలి. అది ఎంత ఆశ చూడండి. ఒక భక్తులైనటువంటి వారికి ఆయాస ఉండాలి. ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ ఏంటంటే, మనం ఎప్పుడు చనిపోయినా, ఎలా చనిపోయినా, మనం బ్రతికున్నప్పుడు చేసినటువంటి క్రియలు
దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడతాయి. అదే ప్రకటన గ్రంథం 14:13లో ఆ దూత కార్యం చేయబోతుంటే ఆపేసి ఆగు అని, ఎప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. ఎప్పటి నుండి ఇక జరగబోయే కార్యాలు చాలా. ఆ 7 ఏళ్ల శ్రమలలో 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిగతా ఆఖరి 3.5 సంవత్సరములలో ఉన్నటువంటి శ్రమలలో, ఆ శ్రమలలో ఎప్పటి నుండి ప్రభునందు మృతి పొందు మృతులు ఎంత ధన్యులండి. కీర్తనల గ్రంథంలో ఏముందంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు, తనకు ఏర్పరచుకునే జనులు. అది ఆ శ్రమల కాలంలో చాలామంది యూదులు రక్షింపబడతారు, అన్యులు కూడా రక్షింపబడతారు ఆ శ్రమల కాలం. సరే చూడండి, నేను ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక వాక్యం చూపించాను. ఈ మరణం అనేది రకరకాలుగా ఉంది కదా. మనమందరం, నేను అక్క చనిపోయింది అన్నప్పుడు ఎలా చనిపోయింది అనగానే నేనేం కోరుకున్నానంటే, నాకు ఎలాంటి మరణం ఈ ప్రభు అని. ఎందుకని? మరణంలో వేదనలు లేవు కదా, వేదనలు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు. లేకపోతే ఏంటంటే మనందరి బాధ ఏంటంటే మన మధ్యలో లేదు. మన మధ్యలో లేదని మనకు బాధ ఉంది. కానీ ఇప్పుడు పిలవండి, మనందరం పిలిస్తే వచ్చిందేమో. కరలపాలు వాళ్ళందరినీ పిలిస్తే వచ్చిందా? భారతదేశంలో వాళ్ళందరూ పిలిచినా రాదు. భక్సింగ్ గారు చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, సేవకులు అందరూ బాధపడతా ఉన్నారు. అప్పుడు భక్సింగ్ గారు తమ్ముడు అన్నాడు, మనందరం ఏడవడం అనవసరమయ్యా, అది అనవసరమైన కార్యం. అది ఇప్పుడు మనందరం కలిసి, దేవా ఒకసారి మా బ్రదర్ని ఒకసారి పంపి మా మంచిగాని చెప్పి అన్నప్పుడు, ఒకవేళ ఆ దేవుడు భక్సింగ్ నేను ఎంతో మంది కోరుతున్నారు, ఒకసారి నువ్వు పూరా గారికి వెళ్ళి రావయ్యా అని దేవుడు అన్నాడు అనుకో, మా బ్రదర్ రావడానికి ఇష్టపడ్డాడు అన్నాడు. ఆయన అక్కడ నుండి రావడానికి ఇష్టపడ్డు. ఆయనే కాదు, ఏ విశ్వాసి అయినా ప్రభువునందు నిద్రించిన పరలోకం నుండి భూలోకి రావడానికి ఇష్టపడండి. అసలు రావడానికి వీలు లేదు. ఎందుకని? పరలోకం వెళ్ళినప్పుడు మహిమ శరీరంతో ఉన్నారు, భూలోకానికి రావడానికి మట్టి శరీరం ధరించుకోవాలి. ఎలా వస్తారు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళగానే వేడికి ఏంటి కాలిపోతున్నాను అన్నట్టు. ఇప్పుడు మన వాళ్ళంతా అట్లా ఉన్నారు, ఏసీలో ఉన్నట్టు ఉన్నారు అక్కడ. మరి భూలోకంలో వస్తే ఎండ మాడి మసి చేసి, మరి అట్లా వస్తారు. ఎవరు ఇష్టపడతారు? అది ఒక భాగం. ఇంకోటి ఏంటంటే, మనలను సృష్టించిన సృష్టికర్త ముఖమును మనం ఎదురుగా చూసి స్తుతిస్తూ ఉంటాం. పరలోకం వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి జనాంగం అందరూ కూడా దోతలేమో స్వాగతం పలుకుతారు. మన ముందు వెళ్ళినటువంటి సహోదరులు సహోదరులందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. కానీ ఈ క్రొత్త వారు ఎవరో వచ్చారే అని ముఖం ఇటు కూడా తప్పరు. ఆ ప్రక్కమ్మటే తన భర్త ఉన్నా కానీ ఆ భార్య నా భర్త వచ్చాడు అని ముఖం ఇటు చెప్పడానికి కూడా వీలు ఇష్టపడరు. అంటే పరలోకము వెళ్ళిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే. భర్తకు ఒక స్థానం ఉంటుంది, భార్యకు ఒక స్థానం ఉంటుంది. అది ఈ లోకంలో చేసినటువంటి ఏమంటారు, మన హిందూ ధర్మ ప్రకారం అంటే పాప పుణ్యాలు అంటారు. పాప పుణ్య కర్మలు అలా చేస్తారంటారు. కానీ బైబిల్ అది నీవీరా ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు, అదే 2వ కొరింథీ పత్రిక 5:10 చెప్తాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ, ఎందుకనగా మనము దేహంతో జరిగించిన క్రియల మూలము మనమందరము ప్రతి వారిని ఏం చేయాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటాం. క్రీస్తు న్యాయపీఠం అది. ఏమండి చూడండి,
రోమా పత్రికలో ఉన్నటువంటి న్యాయపీఠం దేవుని న్యాయపీఠం. అసలు మధ్య ఆకాశం అనేది లేదు బైబుల్ ఎక్కడక్కడ. ఆకాశం మధ్యంలోకి ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉంటాం. అది క్రీస్తు న్యాయపీఠం. దేవుని న్యాయపీఠం వేరు. అది ప్రకటన గ్రంథంలో దవడ సింహాసనం మీద యేసు ప్రభు తీర్పు తీర్చేటప్పుడు అది ఒక తీర్పు. అది మనకు ఉండదు. అది విశ్వాసం ఉండదు. చూడండి మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడండి. అందరూ చూడండి అన్నమాట. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57 చదవకండి, నేను చదువుతాను సహోదరులారా. ఎంత ఆలస్యమైనా మనం చదివితే చూడండి. మీరు కూడా చూడండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టారు. చూడండి, అదొక భాగం. రెండవ భాగంలో ఏముందంటే భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. ఇదే జరిగింది ఎవరికి? మన అక్క సోమ గారికి. ఆమె ఆ రాత్రి విశ్రాంతి పొందుదామని చెప్పి ఉంది. దేవుని యొక్క చిత్త ప్రకారముగా అసలు విశ్రాంతిలోకి ప్రవేశించండి. చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్నారు మీరు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం వరకే యేసు ప్రభు ఇశ్రాయేలుల మధ్యలో సేవ చేశాడు. ఇశ్రాయేలుల కఠిన మనసును చూసి యేసు ప్రభు మత్తయి సువార్త 11:28లో కేక వేశాడు, నా దగ్గరకు రండి, నేను విషయాన్ని. ఆ పిలుపు విన్నటువంటి ఈ యొక్క శుభమక్క వారు మనసు పొందింది, అంగీకరించడమే కాదు, తన కుటుంబం, తన కడుపును పుట్టిన బిడ్డలందరినీ ఆ త్రోవలో నడిపించింది. చివరకు ఒకరోజు మామూలుగానే పండుకున్నది, రేపు లెగుద్దామని అనుకుంది. కానీ ఆ రీతిగా వెళ్తానని ఆమె కూడా తెలియదు. తెలిస్తే ఏం చెప్పేది? అబ్బాయి చిన్న అమ్మాయి ఫోన్ చేయరా, నేను మాట్లాడాలి లేదమ్మా, నీకుతో ఫోన్లో చెప్పేది కొన్ని మాటలు. అమ్మాయి మా పెద్ద మనదాని పిల్లలు కొంచెం మాటలు చెప్పాలి అనేదో కాదా నీకు? కానీ అది ఒక మర్మం. మరణించుట అనేది ఒక మర్మం. అది ఎవరికి తెలియదు. దేవుని దగ్గర కొన్ని మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు దేవునికే తెలుసు కానీ ఇంకెవరికి తెలియదు. అది ద్వితీయోపదేశకాండం 29:29లో ఉంటుందన్నమాట. కనుక మర్మాలన్నీ కూడా దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. ఈ వెంకట సుబ్బమ్మక్కకు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడగల మీద పరుండి విశ్రమించుతున్నారు. అది విశ్రాంతి వెళ్ళా. ఎందుకని 91వ కీర్తనలో ఉన్నట్లు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించుకున్నాడు. ఇప్పుడు సర్వశక్తిని నీడను విశ్రమించడానికి ఆమె ముద్ర పొందింది. ఎఫెసీ పత్రిక 1:13 ప్రకారం ముద్ర పొందింది. ఆ ముద్ర పొందింది. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూడండి, 22:4. ఆయన దాసులు ఆయనను వెంబడించు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందుండును. మనం ప్రభువు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముద్ర వేస్తాడు. చూడండి, ఆ ముద్ర లేకపోతే పరలోకం వెళ్ళదు. ఆ ముద్ర ఉండాలి. ఒక మన సాత్ సుందర్ సింగ్ గారి పుస్తకంలో ఏ రాశాడు ఒకసారి, ఒక ఆయన ఎక్కడి నుంచి
పరలోక వెళ్తాం చనిపోయాడు. ఆయన ఆత్మ వెళతా ఉండేటప్పుడు ఒక ప్రక్కేమో సాతాను దూతలు, ఒక ప్రక్కేమో దేవుని దూతలు భూలోకం వైపు చూస్తా ఆ వచ్చేవాడు మనోడే అనుకుంటున్నారు, ఆ వచ్చేవాడు మావాడే అనుకుని సంతోషిస్తున్నారు. ఎవరు? సాతాను. వాళ్ళలో ఒకడు అన్నాడు ఆ దూతల్లో, నేను నిజమే ఆడు చాలాసార్లు సినిమాకి వెళ్ళి నేను చూశాను, అబద్ధాలు ఎన్నో ఆడాడు నేను చూశాను, నాకు తెలుసు, అసలు ఆడు బ్రతికంతా నాకు తెలుసు, ఇంకా మన దగ్గరికి రాక ఇంకెక్కడికి వెళ్తాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. సరే వెళ్ళే కొన్ని పైకి వెళ్ళిన తర్వాత పక్క ఉంటే ఉన్నాయి. ఆ ప్రక్కనే వెళ్ళగానే వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇటు వెళ్ళిపోయాడు. అని నేను ఎన్నిసార్లు ఇడిచేత అబద్ధం ఆడించాను, ఎన్నిసార్లు మోసం చేయించాను, ఎన్నిసార్లు దొంగతనం చేయించాను, అసలు ఎన్నిసార్లు చెడగొట్టానండి, నేను ఎన్నిసార్లు చెడిపి వేసాను అండి, వీడి శరీరేత్తలు లేపి నేను ఎన్నిసార్లు నేను భయంకరమైన జీవితంలో జీవింపచేశాను. వీడు ఎట్లా నమ్ముకున్నాడు, అసలు ఎప్పుడు నమ్ముకున్నాడు అని వాళ్ళకి అనుభవం వచ్చేస్తాను. ఒక పాపి రక్షింపబడుట అది దేవుని చిత్తము, అది దేవుని ఇష్టం. వాడంత దుర్మార్గపు జీవితంలో జీవించడం. మరి రోమపత్రిక 5వ అధ్యాయం చివరి మాటలో ఏముందంటే అక్కడ మరి పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. పాపం విస్తరిస్తూ ఉండే సమయంలోనే దేవుని యొక్క కృప అపరిమితముగా విస్తరింపజేసి మనలాంటి పాపులను రక్షిస్తారు. వెంకట సుబ్బమ్మ గారు మరి అక్క మరి 2 సంవత్సరాల నుండి దేవుని యొక్క సన్నిధిలో ఉండి సంతోషిస్తూ ఉంది. 3వ సంవత్సరము మరి ఇప్పుడు ప్రారంభం చేసింది. అక్కడ పరలోకంలో ప్రారంభం చేసింది. ఇప్పుడు మిగిలి ఉన్న మనమందరం ఏం చేయాలి? ఇందాక బ్రదర్ సహోదరుడు వాడు గుర్తు చేశాడు 116వ కీర్తనలో ఏమనంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎలా విలువ కలదు, అది నేర్చుకోవాలి. నేను ఈ భూలోకంలో ఉన్నాను, నేను దేవుని దృష్టికి ఎలా విలువగా ఉండగాలి, నాలో ఏం తప్పులు ఉన్నాయి, నాలో ఏమైనా దేవుని దృష్టికి మరి ఎలా కనబడుతున్నాను, నేను దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను అని దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు ఆయన మన యొక్క లోపాలను చూపిస్తారు. మనలో ఉన్న లోపాలు లేని మనిషి ఉండరు. ఎవరైనా ఉంటే నేను మాత్రం లోపాలు ఉన్నాయి ఏంటి, లోపాలు లేని మనిషి ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, కానీ లోపాలు ఉంటాయి అని చాలామంది అనుకుంటారు. ఏంటి లోపాలు ఉంటాయి మనిషి. అందుకనే ప్రసంగి గ్రంథం మంచి మాట ఉంది, నరుడంట సరిపోయేదాకా వాడిలో వెరితనం ఉంటుందంట. నరుడు భూమి మీద బ్రతికున్నంత కాలం వెరితనం తనలో ఉన్న ప్రసంగి రాశి. ఈ వెరితనము వాడు ఏం చేసిందంటే హృదయాన్ని మార్చివేసింది. సొలొమోనును మార్చివేసింది అయ్యా వెరితనం. సొలొమోను మొదటి జీవితం ఎంత పటిష్టంగా ఉందో దేవుల్లో, చివరికి ఎలా పతనమైపోయింది. ఆ వెర్రితనము సొలొమోనును నాశనం చేసి పడేసింది. అలాంటి వెర్రితనం ప్రతి మానవుడు. కనుక ప్రతి వారము మనము దేవా మంచి మరణమును నాకు దయచేయి, ఇదిగో అక్కలాంటి మరణం నాకు దయచేయాలి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన అనుమతి చొప్పున తన ఇష్టం చొప్పున దయచేస్తాడు. మరి చూడండి, మరి మనం అందరం కూడా అట్టి మరణానికి సిద్ధపడాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి మరణం దేవుడు మనందరికీ కూడా దయచేయాలి. చాలా మాటలు ఉన్నాయి కానీ అయ్యగారు మరి ఊరుకోడు మరి